రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల వ్యాపారం మొదలైంది. ఇంటర్ సీట్ కి 6 లక్షల నుంచి 10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఏసీ క్లాసుల పేరుతో అదనంగా 1 లక్ష బాదుతున్నారు. రూల్స్ కి విరుద్ధంగా అడ్మిషన్స్ ఇస్తున్నాయి. బ్రిడ్జ్ కోర్సుల పేరుతో వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనూ హాస్టళ్లు నడుపుతున్నారు. వీటిపై ఫిర్యాదులు చేసినా ఇంటర్ బోర్డు పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్లీ మొదలైంది. ఇంటర్ తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. పదుల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేల కొద్దీ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వందల బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు రెండేండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చుకైనా లేని అపార్ట్మెంట్లలో కాలేజీలను నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలున్నాయి. వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కెట్ ను శాసిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ కు అటు ఇటు వందల కొద్ది బ్రాంచీలు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలను నడిపిస్తున్నాయి. కాలేజీ అంటే దానికో ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ. లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ఇలాంటివి ఏవీ కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. వందలు వేల మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చినా అడ్మిషన్ చేసుకొని అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్లు తెరిచేస్తున్నారు. ఒక చోట పర్మిషన్ తీసుకొని మరో చోట కాలేజీలు నిర్వహిస్తున్నారు. నలుగురుండాల్సిన హాస్టల్ రూముల్లో 10 మందిని కుక్కుతున్నారు. ఒక్కో క్లాస్ రూమ్ లో సగటున 40 మంది స్టూడెంట్లు మించరాదని నిబంధనలు చెప్తున్నా 60 మందికి పైనే ఉంచుతున్నారు. ప్రతి సెక్షన్ లో పూర్, యావరేజ్, ఎబో యావరేజ్ స్టూడెంట్లను ఉంచాలనేది నిబంధన. కానీ కార్పొరేట్ కాలేజీలు స్టూడెంట్లకు ముందుగా టెస్ట్ పెట్టి అందులో పర్ఫార్మెన్స్ ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేస్తున్నాయి. ర్యాంకులు వచ్చే అవకాశం ఉన్న పిల్లలందరితో సెపరేట్ బ్రాంచీలు పెట్టి వాళ్లపైనే కాన్సంట్రేషన్ చేస్తున్నాయి. వాళ్లకు మాత్రమే మంచి స్టాఫ్, మంచి మెటీరియల్, మంచి ఫుడ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నాయి. వీరిలో ర్యాంకులు వచ్చే వాళ్ళు పదుల సంఖ్యలో ఉండగా మిగిలిన వేల మందికి ఎలాంటి ర్యాంకులు రావడం లేదు. ఎన్ని లక్షలు పెట్టినా కనీసం ఇంటర్ పాస్ కాని వాళ్ళు వేలలో ఉంటున్నారు. కానీ ఆఫీసర్లను మేనేజ్ చేయడం వల్ల ఈ విషయాలేవి బయటకు రావడం లేదు. హైదరాబాద్ లోని మాదాపూర్, కొండాపూర్, కుకుట్పల్లి, ఆదిబట్ల, విఠల్వాడి, చికట్పల్లి, హైదర్ నగర్ ప్రాంతాలు కార్పొరేట్ కాలేజీలకు అడ్డాగా మారిపోయాయి. ఇప్పుడిప్పుడే జిల్లాలకు విస్తరిస్తున్నాయి. 10th ఫలితాలు ఇంకా రిలీజ్ కాకుండా ఇప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీలు 70 నుంచి 80% పైగా అడ్మిషన్లను పూర్తి చేశాయి. జనవరి నుంచే స్కూళ్ల నుంచి పేరెంట్స్ ఫోన్ నెంబర్లు సేకరించి పీఆర్ఓలతో అడ్మిషన్లు ప్రారంభించారు. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో కన్సెషన్ ఉంటుందని చెప్పి చేర్పించుకుంటున్నారు. 10,000 నుంచి 1,00,000 వరకు అడ్వాన్స్ తీసుకొని అడ్మిషన్ నెంబర్లిస్తున్నారు. అడ్మిషన్ నెంబర్లతో పాటే ఆన్లైన్ క్లాస్ లింకులు వాట్సాప్ కు సెండ్ చేస్తున్నారు. మే 31 వరకు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. కానీ కార్పొరేట్ కాలేజీలు మార్చి 4వ వారం నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. 10th పరీక్షలు రాసిన స్టూడెంట్లకు బ్రిడ్జ్ కోర్సుల పేరుతో తరగతులు చెప్తున్నాయి. చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్లు ఆధారాలతో సహా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క కాలేజీ పైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండేండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఏసీ క్యాంపస్ పేరిట పేరెంట్స్ నుంచి అదనంగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు గుంజుతున్నాయి. నిజానికి కాలేజీలు స్టార్ట్ అయ్యేసరికి ఎండాకాలం అయిపోతుంది. ఆ తర్వాత వర్షాలు, అటుపై చలికాలంలో ఏసీల అవసరమే ఉండదు.
కానీ ఐఐటి నీట్ ప్రిపేర్ కావాలంటే స్ట్రెస్ బాగా ఉంటుందని, ఏసీ అయితే బాగా చదువుతారని మభ్యపెడుతున్నారు. మెడికల్, యూనిఫామ్, దోబీ, స్టడీ మెటీరియల్ పేరుతో మరో 1,00,000 దాకా గుంజుతున్నారు. ఫస్ట్ ఇయర్ కు ఒక ఫీజు తీసుకుంటూ సెకండ్ ఇయర్ కు మరో 20,000 నుంచి 50,000 వరకు పెంచేస్తున్నారు. నీట్, ఐఐటి కోచింగ్లకు, ర్యాంకులకు కోటా రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరతీశాయి. కోటా రాజస్థాన్ నుంచి స్టాఫ్ ను తెప్పిస్తున్నామని, ర్యాంకులు గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటూ లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఓ కార్పొరేట్ కాలేజీ 2 ఏళ్ల కింద కోటా రాజస్థాన్ పేరుతో కొత్తగా ఐఐటి బ్రాంచ్ తెరిచింది. నార్త్ నుంచి కొంతమంది లెక్చరర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తోంది. కానీ వాళ్ళు కేవలం హిందీ, వచ్చిరాని ఇంగ్లీష్ లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదులు అందాయి. అయినా ఇప్పటి వరకు సదరు కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాదు, కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కడా ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి.